హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, ఈరోజు అనసూయ చిన్మయి చేసిన రచ్చ ఎంత చెత్త రచ్చో అర్థమవుతుంది కదా. ఎవరైనా ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోండి అని చెప్పడానికి వస్తే వాళ్ళని రచ్చకి ఇచ్చి మొత్తానికి వీధికి ఎక్కించి కోర్టులకు ఎక్కించే వరకు కూడా వీళ్ళకి మనశ్శాంతి లేదు. న్యాయం అన్యాయం ఏది అనేది ఆలోచించే ఆ పరిస్థితి నుంచి మనిషి దిగజారిపోయాడు. ముఖ్యంగా ఆడది దిగజారిపోయిందని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం. అసలు పాపం ఆయన ఏమన్నాడండి శివాజీ, మంచిగా వస్త్రధారణ మంచిగా ఉంటే బాగుంటుంది అని. ఏంటంటే గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుకున్నట్టు. ఎందుకంటే ఈ చెత్త అంతా ఆమె దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి ఆమె ఈ విషయాన్ని రచ్చకిడ్చిందనమాట. ఇక మీదట ఆవిడ వ్యవహారం సాగదేమో అని భయం. అందుకని చెప్పి ఇంత చెత్త ఆడవాళ్ళు, ఇంత చెత్త మనుషులు ఈ సమాజంలో ఉన్నందుకు మనం నిజంగా సిగ్గుపడాలి. కనీసం ఒక ఆడదాన్ని మర్చిపోయి ఆవిడ పెట్టే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో ఆవిడ పెట్టే వీడియోలు కావచ్చు, ఎంత దరిద్రంగా ఉన్నాయంటే నిజంగా చూడాలంటే సిగ్గేస్తుంది. అయినా అది అందమా అండి? అసలు అందమా? నిజంగా చెప్పాలంటే ఇదొక విషయం రచ్చ అవుతుందేమో నాకు తెలియదు, కానీ కొవ్వు పట్టిందన్నమాట పైనుంచి కింద వరకు ఆవిడకి. చూస్తుంటే ఆవిడలో పోనీ ఏ కోసానన్నా అందం కనపడుతుందా? అసలు నవ్వితే 10 అంగుళాలు పైకి వెళ్ళిపోతాయి పెదవులు. బట్టబుర్ర ఇది నన్నింటినీ కవర్ చేస్తూ చక్కగా మేకప్, ఈ మేకప్ వేసుకుని శుభ్రంగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది, సిగ్గేస్తుంది అనమాట. ఏం చెప్పాడని ఇలా మంచి చెప్పిన వాళ్ళందరినీ కూడా కోర్టులకు ఎక్కిస్తూ రచ్చలకు ఏడుస్తూ, లేకపోతే మహిళా కమిషన్స్ వేస్తూ. ఎందుకంటే మహిళా కమిషన్ వేయడానికి కూడా ఇక్కడ అర్హత లేదు. కేవలం జాతీయ అభిమానాన్ని, జాతీయ అహంకారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే మహిళా కమిషన్ వేసినట్లుగా ఉందన్నమాట. ఆయన మాటల్లో దొర్లిన 2 పదాలకి, 2 వ్యాఖ్యలకి ఆయన సొసైటీకి, సమాజానికి, అదే ప్రపంచానికి కావచ్చు, కొన్ని సమాజానికి, మన దేశానికి, ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాడు కదా తప్పైందని. ఇక మీదట అతను జాగ్రత్త పడతాడనే మనం ఆలోచించుకోవాలి. కానీ అతను చెప్పిన విషయం మాత్రం ఏమాత్రం చెడ్డ విషయం కాదు, తప్పు పట్టే విషయం కాదు. మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సోషల్ మీడియా అంతా అతని ప్రక్కన నిలబడింది, అతనికి సపోర్ట్గా నిలబడింది. ప్లస్ పబ్లిక్ అంతా కూడా అతనికి సపోర్ట్గా నిలబడ్డారు అంటే న్యాయం ఎటువైపు ఉంది అది ఆలోచించాలి కదా. ఇక మీదట మంచి అయినా చెప్పడానికి, ఎక్కడైనా తప్పు జరుగుతున్నా, అన్యాయం జరిగినా, లేదంటే సమాజంలో ఏమైనా తీవ్రమైన సంఘటనలు జరిగినా ఇంకా ఎదురొచ్చి అడగడానికి ధైర్యంగా అడిగే వాళ్ళకి ధైర్యం ఉంటుందా? ఇంకా ఎందుకు వచ్చింది కోర్టులకు ఎక్కాలి, లేకపోతే మహిళా కమిషన్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అని చెప్పి ఇంకా భయపడిపోయి మొత్తానికి నోరు మెదిపే పరిస్థితి కూడా ఉండదన్నమాట. ఇది మాత్రం చాలా తప్పు. మహా అయితే మహిళా కమిషన్ మాత్రం ఏం చేసేస్తుంది ఆయన్ని? ఎందుకంటే ఎవరైతే కమిషన్లో పాల్గొంటున్నారో, ఆ మహిళా కమిషన్లో పాల్గొంటున్నారో, జడ్జిలుగా ఎవరైతే అక్కడ నిలబడుతున్నారో వాళ్ళకు కూడా, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు ఇది తప్పా రైటా అన్నది. కానీ ఏంటంటే ఒక ప్రొసీజర్ని బట్టి ఫాలో అయిపోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చున్నారంతే. ఆయన మహా అయితే ఆయన చేసిన తప్పుకి ఏదో జరిమానా వేస్తారు, లేకపోతే ఏదో చిన్న శిక్ష వేస్తారు, లేకపోతే ఇది తప్పు అని చెప్పి హెచ్చరించి వదిలేస్తారు. అంతకుమించి ఏం లేదు. కానీ వీధిన పడేది ఈ పనికిమాలిన వాళ్ళే. ఈ అనసూయ, ఈ చిన్మయి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళే ఎంత చెత్తగా తయారైపోయారంటే ఆడవాళ్ళు చాలా భ్రష్టు పట్టిపోయారు. నిజాన్ని ఎత్తి చూపించి, తప్పుని ఎత్తి చూపించిన ఒక మగాడికి ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా, సోషల్ మీడియా అంతా కూడా, ఆడవాళ్ళందరూ కూడా, చిన్న పిల్లలు కూడా సపోర్ట్గా నిలబడ్డారు అంటే మరి న్యాయం ఎటువైపు ఉన్నది అనేది ఆలోచించాలి కదా. కాబట్టి ఇంక ఇలాంటి కమిషన్లు వేస్తూ, ఇలాంటి ఈ కోర్టులకు ఎక్కిస్తూ ఉంటే నిజాన్ని నిర్భయంగా నిలదీసి అడిగే మగాడు ఉండడు, ఆడదే ఉండదు. మనకెందుకు వచ్చిన రొచ్చు అని అనుకుంటారు. ఎందుకంటే నిజంగా ఇది రొచ్చే. ఆయన చెప్పింది మంచే. ఏదో అసలు మామూలుగా మనం ఆలోచిస్తే నార్మల్గా మనం మాట్లాడే మాటల్లో ఎన్నో పదాలు దొర్లిపోతూ ఉంటాయి. అందులో తప్పులు ఉంటాయి, కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి, దొర్లిపోతూ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా మనం వేలు పెట్టి గుచ్చి దాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే ఎలాగే ఉంటుంది. తీసుకున్నారు అంటే వాళ్ళు ఎవరంటే, ఇగో ఇలాగా గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడుక్కుంటారు కదా, ఇలాంటి వాళ్ళు అన్నమాట. ఈ అనసూయ ఎందుకు తడుక్కుంది? ఎందుకంటే గుమ్మడికాయల దొంగ కాబట్టి. రేపు నుంచి ఆవిడకి ఇలాంటి చెత్త పోస్టులు, వీడియోలు పెట్టడానికి అవ్వదేమో అని. నిజానికి ఇలాంటి చెత్త పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టకూడదు అని చెప్పి మహిళా కమిషను వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళని కోర్టుకు ఎక్కించాలి. అసలు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇవి కేవలం సినిమా థియేటర్కి వెళ్తేనో, లేకపోతే
ప్రత్యేకంగా ఒక లోపల కూర్చొని చూసే వీడియోలో కాదు ఇవి. మొత్తానికి సోషల్ మీడియా అంతా కూడా పబ్లిక్ అయ్యే సోషల్ మీడియాలో వీడియోలు ఇవి. కాబట్టి వీటిని 10 మంది ముందుకు తీసుకొచ్చి మరి వాళ్ళలో ఏం అందాలు కారిపోతున్నాయి అనుకుంటున్నారో, వీళ్ళదొక అందం, వీళ్ళది ఒళ్ళంతా విప్పి చూపించుకోవడం అనేది ఒక అందం. దాన్నే అందంగా ఫీల్ అవుతున్నారు. నేను ఇదివరకు ఒక వీడియో చేశాను, ఒళ్ళంతా బట్ట కప్పుకున్న ఆడదే అందంగా ఉంటుంది అని చెప్పి. అందం అనేది ఆకర్షణగా ఉంటుంది, కప్పు చూపించుకోవడంలో ఉండదు. ఫ్రెండ్స్, మనందరం కూడా మనం శివాజీ గారిని సపోర్ట్ చేద్దాము. ఆయనకి ఇలాంటి సమయంలో అండగా నిలబడడంలో తప్పు లేదు. కాకపోతే ఆయన కొంచెం తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడినందుకు చాలాసార్లు వివరణ ఇచ్చి చాలాసార్లు ఆయన క్షమాపణ కోరుకున్నాడు ఆడవాళ్ళని. ఎందుకంటే అలా అన్న మనిషే ఇంకో మాట కూడా అన్నాడు, నా తల్లి లేకపోతే నా చెల్లి ప్రకృతితో సమానం, ఆడదంటే దేవత. ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? కేవలం ఇవి మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? ఈరోజు రాసే పాటల్లో నిజంగా సినిమా పాటల్లో ఎంత వ్యంగ్యంగా, ఎంత అశ్లీలత దొర్లుతుందంటే వినడానికి కూడా మనకు అసహ్యం ఇస్తుందన్నమాట. అలాంటి అది తప్పు కానప్పుడు ఇది మాత్రం ఎందుకు తప్పు అవుతుంది? ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక ఉంటానండి, బాయ్.